శుభం వ్యాధసే గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి శుక్రుడు వృషభంలో రావడం ఒక యోగం. ఇక్కడ ఉన్న నెల రోజుల్లో కూడా కొన్ని శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారంటే ఎంతనాళ్ళ నుండో పెండింగ్లో ఉన్న కొన్ని పనులు కూడా మనకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. సో వృషభ రాశి వారికి కొన్ని గుడ్ న్యూస్ వింటారు, చాలా ఆనందకరమైన విషయాలు కూడా వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో చక్కటి సఫలీకృతం అవడము. రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో రవి బృహస్పతి, తృతీయంలో బుధుడు, చతుర్థంలో కేతువు ప్లస్ కుజుడు, అలాగే రాజ్యంలో రాహు, లాభస్థానం శనీశ్వరుడు ఉన్నాడు. ఈ ఎడదిరికి మనం ఏ రకంగా ఆలోచించినా కూడా వృషభ రాశి వారికి 15 రోజుల్లో లాభమే తప్ప నష్టం జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఉద్యోగ రీత్యా ప్రమోషన్స్, ఆర్థిక వ్యవహారంలో చూస్తే ఇంక్రిమెంట్స్ రావడము, అదేవిధంగా ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవడం, ఇవన్నీ విశేషంగా కనబడతాయి. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాలు శ్రీకారు చుట్టండి, నష్టపోకుండా కొంతవరకు లాభాన్ని చూపించే అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఇది మనకు ఈ యొక్క జ్యేష్ఠ మాసం తర్వాత ఇప్పుడు వచ్చే ముహూర్తాలు లేవు, వాటితో సంబంధం లేకుండా మామూలుగా శ్రీకారం చుట్టండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది చెప్పచ్చు. అలాగే ట్రేడింగ్ చేసుకుంటే సక్సెస్ఫుల్ ఉంటుంది. స్పెషల్గా ఐరన్ కోర్ మీద, స్టీలు, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. సక్సెస్ఫుల్గా మంచి ప్రాఫిట్లో బయటపడే అవకాశం ఉంటుంది. లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 9 మీకు 100% పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసుకోగలిగితే చేసుకోండి, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ప్రొడ్యూసర్స్కి అందరికీ డైరెక్టర్స్ కూడా మంచి సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకుంటారు. అలాగే దూర బంధువుల నుండి కూడా మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్య స్థలంలో ఎటువంటి పాపగ్రహాలు లేవు కాబట్టి మనం భయపడవలసిన అవసరం ఏమి లేదు. కానీ రాశిలో శుక్రుడు ఉండడము, తర్వాత ఈ రాశికి శని రాజ్యోకారకుడు అవడము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 6వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు రాశిలోనూ ఉన్నాడు కాబట్టి శుక్ర సంబంధమైన మంత్రాన్ని, అంటే అమ్మవారి యొక్క మంత్రాన్ని, చండీ మంత్రాన్ని కానీ, దుర్గా సప్తశతి పారాయణం కానీ, చండీ యొక్క అష్టోత్తరం కానీ ఏదో చదువుకుంటూ వెళ్తే కొంతవరకు ఊరటగా ఉంటుంది. మీ యొక్క తల్లిగారి విషయంలో కొంచెం అనారోగ్య స్థితి కనబడుతోంది, దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నం చేయించండి. ఎందుకంటే కుజుడు ప్లస్ కేతు ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి మీ చతుర్థ స్థానంలోని కొంత మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, అలసట ఇవన్నీ కనబడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించడానికి విశేషంగా అమ్మవారి చండీ మంత్రం కానీ, దుర్గా సప్తశతి పారాయణం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.